ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హిందాల్కో, హెచ్సిఎల్ టెక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బజాజ్ ఫిన్సర్వ్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వాటి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, నష్టాల్లో ట్రేడ్ అవుతోంది మార్కెట్, ఏంటి సార్, ఏ అంశాలు వాటి మార్కెట్ని ప్రభావితం చేస్తున్నాయి అనుకోవచ్చు? మన మార్కెట్ గమనిస్తే కనుక లాస్ట్ 3 వారాలుగా ఇంచుమించు 800 పాయింట్ల వరకు 24,700 స్థాయి నుంచి కరెక్ట్ అవడం చూస్తున్నాం. మార్కెట్ లేకపోతే చూస్తే లాస్ట్ వీక్ మన శుక్రవారం నాడు లోయర్ రేట్ నుంచి సపోర్ట్ 24,000 స్థాయి నుంచి బౌన్స్ బ్యాక్ అవడం చూసాము. మార్కెట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది అనుకోవచ్చు 24,200 స్థాయి దగ్గర. మార్కెట్ ఇవాళ కరెక్షన్ రావడానికి ప్రధానంగా 2 కారణాలు చెప్పుకోవచ్చు. మార్కెట్ ఈ మధ్య లాస్ట్ 1 మంత్గా కొంచెం పెరిగింది కాబట్టి హై లెవెల్లో ఒక స్వల్ప ప్రాఫిట్ బుకింగ్, ముఖ్యంగా ఎఫ్ఐస్ లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్లో అమ్మకాలు జరపడంతో మార్కెట్లో ఒక కరెక్షన్ కనిపించింది. అదేవిధంగా ఇంకో ప్రధానమైన కారణం చూస్తే కనుక గల్ఫ్ సంబంధించిన ఇవాళ వచ్చిన అప్డేట్ చూస్తే కనుక ఇవాళ ఒక కీలకమైన ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది. అందులో ఇరాన్ మీద కొన్ని శాంక్షన్స్ విధించే అవకాశాలు ఉన్నట్టుగా కొన్ని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి అందువల్ల మార్కెట్లో కూడా ఒక స్వల్ప సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపిస్తుంది. బట్ ఏదైనప్పటికీ మార్కెట్ చూస్తే కనుక టెక్నికల్గా 24,000 స్థాయి దగ్గర సపోర్ట్ ఉంది. లాస్ట్ వీక్ బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి ఇంకా ఆ లెవెల్స్ పైనే ఉంది కాబట్టి మార్కెట్ ఇంకా కొంచెం మద్దతు పైన ఉంది కాబట్టి బట్ ఓవరాల్గా మార్కెట్ కొంచెం ఇంకా స్టడీగానే ఉందనుకోవచ్చు. ఇది ఒక మైనర్ టెక్నికల్ కరెక్షన్ అనుకోవచ్చు. కాల్ ఉన్నారు సార్, లక్ష్మీపతిరావు కాల్ చేస్తున్నారు. లక్ష్మీపతిరావు గారు నమస్తే అండి, మాట్లాడండి సార్తో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మీపతి గారు. ఎస్కేఎఫ్ ఇండియా 1,600 రూపాయల్లో హోల్డ్ చేస్తున్నానండి. అది 1 వీక్ టైం కి హోల్డ్ చేయమంటారా లేకపోతే ఎగ్జిట్ అవ్వమంటారా? నెక్స్ట్ ఇంకా జ్యువెలరీ బయింగ్ ప్రైస్ చెప్పండి. ఈ రెండింటి గురించి చెప్పండి సార్. రెండోది ఏమన్నారు? లలిత జ్యువెలరీ. ఓకే, ఎస్కేఎఫ్ ఇండియా నా ఉద్దేశంలో అయితే మీరు ఈ లెవెల్ హోల్డ్ చేయొచ్చు. 1,600 రూపాయల దగ్గర కొన్నారు, ఇప్పుడు 1,575. జస్ట్ ఒక స్వల్ప డిక్లైన్ మనం చూస్తున్నాం. కానీ ఒకసారి మీరు గమనిస్తే లాస్ట్ 1 ఇయర్గా 2,400 నుంచి 1,700 రూపాయల వరకు తగ్గటము, ఈ లెవెల్లో చూస్తే కనుక 1,500 దగ్గర మనం లాస్ట్ 1 మంత్గా కొంచెం సపోర్ట్ తీసుకోవడం చూసాము ఎస్కేఎఫ్ ఇండియా. ఎస్కేఎఫ్ ఇండియా చూస్తే కనుక కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పటికీ పర్వాలేదు. బాల్ బేరింగ్స్, రోలింగ్స్, అలాగే మెకానికల్ లూబ్రికేషన్ సిస్టంలో ఉన్న మంచి సెగ్మెంట్లో ఉన్న కంపెనీ ఎస్కేఎఫ్ ఇండియా. ఎస్కేఎఫ్ ఇండియా చూస్తే కనుక అతిపెద్ద కంపెనీ. లాస్ట్ 4 సంవత్సరాలుగా చూస్తే కనుక ఇంచుమించు 400 కోట్ల నుంచి 200 కోట్ల వరకు స్వల్పంగా లాభాలు తగ్గడంతో ఈ మధ్య తగ్గింది. కానీ ఈ స్టాక్ చూస్తే కనుక ఈక్విటీ హార్డ్లీ 49-50 కోట్లే ఉంది కాబట్టి సో ఫ్లోటింగ్ స్టాక్ కూడా మార్కెట్లో తక్కువగానే ఉంటుంది. అందులో నువ్వు ప్రమోటర్ స్టేక్ కూడా చూస్తే కనుక పర్వాలేదు 50% వరకు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఆల్మోస్ట్ 27% వరకు. ఈ మధ్య లాస్ట్ 4 నెలలుగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ కూడా కొనుగోలు చేశారు కాబట్టి నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు ఎస్కేఎఫ్. లలిత జ్యువెలరీ చూస్తే కనుక ఇవాళ లిస్ట్ అయింది. 370 రూపాయల నుంచి 250 రూపాయల వరకు హై లెవెల్ నుంచి కరెక్షన్ అవ్వడం చూస్తున్నాం. సో ఇవాళే మార్కెట్లోకి వచ్చింది కాబట్టి కొంతకాలము ఈ మార్కెట్ ప్రెషర్ వల్ల ఈ స్టాక్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి స్టాక్ ప్రైస్ డిస్కవరీ కూడా కొంచెం కొన్నాళ్ళు పట్టే అవకాశం ఉంది. స్టెబిలైజ్ అవడానికి కూడా కొంచెం సమయం పడుతుంది కాబట్టి కొంతకాలం ఆగి లలిత జ్యువెలరీని కన్సిడర్ చేయొచ్చు లోయర్ రేట్లో. సార్, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ని బై చేయొచ్చు అని అడుగుతున్నారు కరెంట్ ప్రైస్లో. కరెంట్ ప్రైస్లో ఉజ్జీవన్ చూస్తే కనుక అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ మనం గమనిస్తే 50 రూపాయల నుంచి 70 రూపాయల వరకు పెరిగింది. 70 రూపాయల దగ్గర ఈ మధ్య ఏర్పడిన గరిష్ట స్థాయి. ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఉజ్జీవన్ ఈ మధ్య కాలంలో కొంచెం కరెక్ట్ అవడం చూస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ ఆల్మోస్ట్ 3% వరకు కరెక్షన్ వచ్చింది. మొన్న ఉజ్జీవన్ చూస్తే కనుక రిజల్ట్స్ బాగా వచ్చింది.
అయినప్పటికీ అఫ్ కోర్స్ అప్పటికే బాగా పెరిగింది, రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఉజ్జీవన్ పెరిగింది. ఇప్పుడు స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ చీపర్ లెవెల్లో ఉంది. ఫండమెంటల్గా టెక్నికల్గా బాగా ఒక 40 to 50% రన్అప్ వచ్చింది కాబట్టి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ని కొంచెం ఈ డిప్లో తీసుకోవచ్చు. లాస్ట్ 3 త్రైమాసిక ఫలితాలు చూస్తే కనుక మంచి రిజల్ట్సే పోస్ట్ చేసింది. ముఖ్యంగా వీళ్ళకి మార్జిన్స్ 9% నుంచి ఆల్మోస్ట్ ఈ 1 yearలో 22% వరకు మార్జిన్స్ పెరగడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఈ లెవెల్లో కాకుండా డిప్లో అరౌండ్ 60 లెవెల్స్లో కన్సిడర్ చేయొచ్చు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్. నెక్స్ట్ కాలర్ గోవిందరావు చేస్తున్నారు. గోవిందరావు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే గోవిందరావు గారు. సార్, నా దగ్గర అదానీ పవర్ షేర్స్ 254 రూపాయలు చేసి కొన్నానండి, ఒక 500 షేర్లు. ఓకే, అది మీరు బాగా హైయెస్ట్ ప్రైస్లో తీసుకున్నారు. ఎందుకంటే మీరు ఈ స్టాక్ తీసుకునే ముందు ఒకసారి గమనిస్తే కనుక మొన్న మార్చిలో 130 రూపాయల నుంచి 240 రూపాయల వరకు భారీగా పెరిగింది. లాస్ట్ 2-3 నెలల్లో చూస్తే కనుక అదానీ పవర్ ఇంచుమించు 60% వరకు జస్ట్ ఒక 3 monthsలో పెరిగింది. చాలా పాజిటివ్ అప్డేట్. ముఖ్యంగా అమెరికాలో కూడా చూస్తే కనుక వీళ్ళకి చాలా మేజర్ అప్డేట్స్ డెవలప్మెంట్ అవడంతో అదానీ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగింది. లాస్ట్ 2 ఫలితాలు 3 త్రైమాసిక ఫలితాలు కూడా చూస్తే కనుక మంచి ఫలితాలు రావడం కూడా మనం చూస్తున్నాము. కాకపోతే మీరు లేట్ ఎంట్రీ తీసుకున్నారు, న్యూస్ వచ్చిన తర్వాత తీసుకున్నట్టున్నారు. కానీ ఒకసారి గమనిస్తే స్టాక్ ఈ మధ్యకాలంలో మంచి కరెక్షన్ రావటము, వాల్యుయేషన్స్ కూడా కొంచెం చీపర్ లెవెల్లో ఓన్లీ 27 times ట్రేడ్ అవుతుంది కాబట్టి ఎర్నింగ్స్కి చీపర్ లెవెల్లోనే ఉంది. పవర్ సెగ్మెంట్ బాగానే పెర్ఫామ్ చేస్తుంది, అవుట్లుక్ కూడా బాగుంది కాబట్టి అదానీ పవర్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ జగదీశ్వరరావు చేస్తున్నారు. జగదీశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి సార్తో. నమస్తే సార్. నమస్తే జగదీష్ గారు. సార్, నాకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో రిలయన్స్ ని కంటిన్యూ చేయమంటారా, హోల్డ్ చేయమంటారా, కలిపి ఇచ్చారా? నెక్స్ట్ డిక్షన్ ఒకటి కొనొచ్చు అంటారా? ఓకే, రిలయన్స్ని మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఒక మేజర్ అప్డేట్ రావడం కూడా చూస్తున్నాం. వీళ్ళు రోల్స్ రాయ్తో కూడా ఒక టైఅప్ అయినట్టుగా ఒక మేజర్ పాజిటివ్ న్యూస్ కూడా రావడం చూస్తున్నాము. అలాగే స్టాక్ కూడా ఈ మధ్య 1600 నుంచి 1300 రూపాయల వరకు తగ్గటము, లాస్ట్ 1 yearగా ముఖ్యంగా లాస్ట్ 1 or 2 monthsగా చూస్తే కనుక 1300 రూపాయలు మించి పెద్ద తగ్గట్లేదు. కొంచెం ఈ లెవెల్లో ప్రైస్ కొంచెం స్టెబిలైజ్ అయినట్టు కనిపిస్తుంది. 1957లో స్టార్ట్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వాల్యుయేషన్స్ కూడా చీపర్ లెవెల్ ఉంది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక బాగానే ఉంది. నెక్స్ట్ రిజల్ట్స్ కూడా టైం ఉంది. నా ఉద్దేశం అయితే రిలయన్స్ ఇండస్ట్రీని హోల్డ్ చేయొచ్చు. అలాగే డిక్సన్ టెక్నాలజీస్ గురించి అడిగారు. ఈ స్టాక్ కూడా చూస్తే కనుక బేసికల్గా ఎలక్ట్రానిక్ సెగ్మెంట్లో ఉన్నారు. 14,550 లెవెల్స్లో ఉంది. ఈ స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ ఇప్పుడు కొంచెం రీజనబుల్గానే ప్రైస్ అయినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రానిక్ సెగ్మెంట్కి ఇండస్ట్రీ ఇచ్చిన వాల్యుయేషన్ చూస్తే కనుక ప్రస్తుతం 35 అంటే డిక్సన్ 47లో ఉంది. అంటే ఇండస్ట్రీ యావరేజ్ కన్నా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండడం వల్ల ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో ఒక కరెక్షన్ గురవడం మనం చూస్తున్నాం. సో డిక్సన్ కూడా మీరు ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఓవరాల్గా ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక ఈ ఏడాది ఆల్మోస్ట్ 2000 కోట్ల వరకు నికర లాభాలు నెట్ ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ డిక్సన్. ఏతర్ ఎనర్జీ అలాగే శ్రీరామ్ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు సార్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎలా ఉంటుందండి? ఏతర్ ఎనర్జీ కూడా నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ కాకపోతే ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయొచ్చు. ఈ మధ్య చూస్తే కనుక మొన్ననే లిస్ట్ అయిన కంపెనీ లాస్ట్ ఇయర్ మేలో లిస్ట్ అయిన తర్వాత 400 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ఇంచుమించు 3 రెట్లు పెరిగిన స్టాక్ ఏతర్ ఎనర్జీ. ఏతర్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఈవీ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ. సో బాగా రన్అప్ రావడం కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఏతర్ ఎనర్జీని మీరు హోల్డ్ చేయొచ్చు. శ్రీరామ్ ఫైనాన్స్ కూడా మనం చూస్తే కనుక ఫైనాన్స్ కంపెనీస్లో వన్ ఆఫ్ ది చీపెస్ట్ వాల్యుయేషన్స్ కమాండ్ చేస్తున్న స్టాక్. ఈ మధ్య 800 రూపాయల నుంచి 1100 రూపాయల వరకు పెరిగింది శ్రీరామ్ ఫైనాన్స్. శ్రీరామ్ ఫైనాన్స్ ఇంత పెరిగిన తర్వాత కూడా ఒకసారి మనం గమనిస్తే స్టాక్ ఓన్లీ 20 times ట్రేడ్ అవుతుంది వీళ్ళ ఎర్నింగ్స్కి. చీపర్ లెవెల్లోనే ఉంది. అన్ని ఇండస్ట్రీలకి సెగ్మెంట్కి ఫైనాన్షియల్ లెండింగ్ సర్వీసెస్ క్యాటర్ చేస్తున్న కంపెనీ శ్రీరామ్ ఫైనాన్స్. ఈ ఏడాది చూస్తే కనుక భారీ లాభాలు ప్రకటించిన కంపెనీ. ఈ క్వార్టర్లీ 3 నెలల త్రైమాసిక ఫలితాలు చూస్తే 3450 కోట్ల వరకు నెట్ ప్రాఫిట్స్ మట్టుకి ప్రకటించిన పెద్ద కంపెనీ. సో కాబట్టి శ్రీరామ్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్కారం అండి. నమస్కారం. మోల్టెక్ ప్యాకేజ్, రెడ్డింగ్టన్ ఈ 2 ప్రాజెక్ట్స్ లో ఉన్నాం సార్. బుక్ చేసుకోవచ్చా, వెయిట్ చేయమంటారా? ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయండి ఫస్ట్. మోల్టెక్ ప్యాకేజ్, ఓకే అండి. రెడ్డింగ్టన్. ఓకే, రెడింగ్టన్ నా ఉద్దేశం అయితే మీరు ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య బాగా అవుట్ పెర్ఫార్మెన్స్ చూస్తున్నాము.
లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక 250 రూపాయల నుంచి 350 రూపాయలు దాటింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక మొన్న 29th జూలైలో వచ్చిన రిజల్ట్స్ చాలా బాగా రావడంతో ఆ ఒక్క వారమే రెడింగ్టన్ 25% వరకు బాగా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం కూడా మనం చూస్తున్నాం. సో రెడింగ్టన్ మనకు తెలిసిందే భారత్లో చూస్తే కనుక వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ ఈ ఆఫీస్ స్పేస్, కంప్యూటర్స్, సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్ సెగ్మెంట్లో ఇండియా మొత్తం ఆపరేట్ చేస్తున్న కంపెనీ. సో ఈ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఇంచుమించు 500 కోట్ల వరకు ఈ 3 నెలల నెట్ ప్రాఫిట్సే ప్రకటించిన కంపెనీ రెడింగ్టన్, హోల్డ్ చేయొచ్చు. అలాగే మోల్టెక్ ప్యాకేజింగ్ కూడా 715 రూపాయల్లో ఉంది, పెద్ద కంపెనీ. వాల్యుయేషన్స్ కూడా చూస్తే చీపర్ లెవెల్లో ఉంది. బేసికల్గా వీళ్ళు చూస్తే కనుక కంటైనర్స్, ముఖ్యంగా ట్యూబ్స్, పెయింట్ ఇండస్ట్రీకి కూడా క్యాటర్ చేస్తున్న కంపెనీ. ప్రాఫిట్స్ చూస్తే పర్వాలేదు, 70 crores వరకు, 60 నుంచి 70 crores వరకు స్వల్పంగా పెరిగింది. చిన్న కంపెనీ, 17 కోట్ల ఈక్విటీ ఉన్న కంపెనీ. సో మోల్టెక్ ప్యాకేజింగ్ కూడా నా ఉద్దేశం అయితే హోల్డ్ చేసి కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు షార్ట్ టర్మ్లో కాస్త ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ మోహన్ చేస్తున్నారు. మోహన్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే మోహన్. భారత్ బిజిలీ 1 year నుంచి హోల్డ్ చేస్తున్నాను. 20% లాస్ లో ఉంది, దాన్ని ఎట్లా పెట్టుకోవాలి? భారత్ బిజిలీ మీరు హోల్డ్ చేయొచ్చు ఈ మధ్య, కాకపోతే 3,200 రూపాయల నుంచి 2,200 రూపాయల వరకు తగ్గింది. మొన్న ఆ మధ్య కాలంలో చూస్తే కనుక మీరు గమనించుంటారు, 12th మేన వీళ్ళు ఆ ఫిజికల్ ఇయర్ 2026కి వీళ్ళు 4th quarter రిజల్ట్స్ ప్రకటించారు. రిజల్ట్ ప్రకటించిన తర్వాత ఈ స్టాక్లో ఆల్మోస్ట్ ఒక 20% వరకు కరెక్షన్ కనిపించింది. సో నా ఉద్దేశం అయితే భారత్ బిజిలీ ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో ఈ లెవెల్లోనే కొంచెం ప్రస్తుతం ఆగినట్టు కనిపిస్తుంది. 1946లో స్టార్ట్ అయిన భారత్ బిజిలీ ఎలక్ట్రికల్ ఈ సంబంధించిన ఎక్విప్మెంట్లు తయారు చేస్తున్న కంపెనీ. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి ప్రస్తుతం అయితే భారత్ బిజిలీని హోల్డ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 2,300 కోట్ల వరకు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ. రామ్కో ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు సార్, లాస్ లో ఉన్నారు 13%. సో హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. రామ్కో ఇండస్ట్రీస్ ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే ఈ మధ్య లాస్ట్ 2 నెలలుగా చూస్తే కనుక 240 రూపాయల నుంచి 380 రూపాయల వరకు పెరిగింది. కానీ మీరు అంతకన్నా హైయెస్ట్ ప్రైస్లో తీసుకున్నారు. ఆ మధ్య గమనిస్తే కనుక ఆల్మోస్ట్ 200 నుంచి 380, అంటే 70 to 80% స్టాక్లో ర్యాలీ వచ్చిన తర్వాత మీరు ర్యామ్కోలో కొంచెం లేట్గా ఎంట్రీ తీసుకోవటం అనేది జరిగింది. ర్యామ్కో ఇండస్ట్రీస్ ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ వాల్యుయేషన్స్ చీపర్ లెవెల్లో ఉంది. ఈ 380 రూపాయలు గమనిస్తే కనుక ఓన్లీ వీళ్ళు 8 రెట్లే వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది రామ్కో ఇండస్ట్రీస్. సో కాబట్టి వీళ్ళు బిల్డింగ్ ప్రోడక్ట్స్లో ఉన్నారు, విండ్ ఎనర్జీ సెగ్మెంట్లో ఉన్నారు, అలాగే మన ఎలక్ట్రికల్ సెగ్మెంట్లో ఉన్న ఒక పెద్ద కంపెనీ రామ్కో ఇండస్ట్రీస్. సో కాబట్టి రామ్కో ఇండస్ట్రీస్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. నెక్స్ట్ కాలర్ నరేష్ చేస్తున్నారు. నరేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నాకు టాక్స్ లో స్టాక్ ఇన్ఫర్మేషన్ కావాలి సార్. ఒకటి శిల్పా మెడికేర్ అండ్ ఏథర్ ఎనర్జీ నాకు ఎంట్రీ కావాలండి. ఎంట్రీ చెప్తారండి, ఏ ప్రైస్ తీసుకోవచ్చు? శిల్పా మెడికేర్ ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ భారీగా పెరిగింది. ఈ లెవెల్లో హోల్డ్ న్యూట్రల్ గా ఉండొచ్చు కానీ ఫ్రెష్ ఎంట్రీ కన్సిడర్ చేయలేం. ఎందుకంటే ఒకసారి మీరు గమనిస్తే ఈ మధ్య శిల్పా మెడికేర్ 300 రూపాయల నుంచి 800 దాటింది. ఇంకా కొంచెం పెరిగిందంటే ఆల్మోస్ట్ షార్ట్ టర్మ్ లో 6 నెలల్లో ట్రిపుల్ అయిపోయినట్టే. సో ఇంత భారీగా పెరిగిన తర్వాత శిల్పా ఎనర్జీ ఈ లెవెల్లో తీసుకోలేం. పైగా ఈ లాస్ట్ 2 quarter రిజల్ట్స్ కూడా చాలా అద్భుతంగా రావడంతో స్టాక్ విపరీతంగా పెరగడంతో ఆల్మోస్ట్ 55 times వీళ్ళ స్టాక్ వాల్యుయేషన్స్ కి రీచ్ అయిపోయింది. కాబట్టి ఈ లెవెల్ అవాయిడ్ చేయొచ్చు. ఫార్మా సెగ్మెంట్ లో ఉన్న వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. ఈ మధ్య కీమోథెరపీ అటువంటి మిగతా వాటిలన్నింటిలో కూడా చాలా స్ట్రాంగ్ అప్డేట్స్ కూడా రావడం చూస్తాం. అందువల్ల శిల్ప బాగా పెరిగింది. బట్ అలాగే ఏథర్ ఎనర్జీ కూడా ఈ లెవెల్లో తీసుకోవచ్చు, అంటే ఈ మధ్య ఈ స్టాక్ లో కూడా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ ఇందాకే అనుకున్నాము 400 రూపీస్ నుంచి 1,600 రూపాయలు బాగా పెరిగింది. ఈక్విటీ కూడా చూస్తే కనుక చిన్న ఈక్విటీ ఉన్న కంపెనీ, కానీ స్టాక్ భారీగా పెరిగిపోయింది కాబట్టి ఈ లెవెల్లో ప్రస్తుతం అవాయిడ్ చేయొచ్చు. ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ ఏథర్ ఎనర్జీలో బాగుంది. ఇంచుమించు 40 to 50% వరకు ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ కూడా ఉంది. నెక్స్ట్ కాలర్ సాంబమూర్తి చేస్తున్నారు. సాంబమూర్తి గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సాంబమూర్తి గారు. జీవీటీ అనేది ఉందండి ఒకటి, అదొకటి ప్రస్తుతం ఎన్నో టైంలో ఏ స్టాక్ తీసుకుంటే బాగుంటుందో చెప్తారా కొంచెం? ఫస్ట్ స్టాక్ ఏమన్నా జీవీటీ అనేది. ఓకే, జీవీటీ అండ్ డి చూస్తే కనుక జీ వెర్నోవా టీ&డి ఇండియా లిమిటెడ్. ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ ఈ లాస్ట్ 2 ఏళ్లలో మూమెంట్ గమనిస్తే కనుక ఆల్మోస్ట్ 250 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు
మల్టీ బ్యాగర్ అయిపోయిన కంపెనీ. 10 రెట్లు పైగా ఈ స్టాక్లో ఒక భారీ ర్యాలీ రావడం అనేది మనం చూస్తున్నాము. ఈ స్టాక్ ఇంత భారీగా పెరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 5,000 రూపాయలకి చేరిన తర్వాత ఈ స్టాక్ చూస్తే కనుక ఇప్పుడు 80 టైమ్స్ ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్ వీళ్ళ ఎర్నింగ్స్కి. బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది. 1957లో స్టార్ట్ అయిన ఈ GVTND చూస్తే కనుక ఈ లెవెల్లో అయితే అవాయిడ్ చేయొచ్చు. కొంచెం ఫ్రెష్ బయింగ్ అయితే కొంచెం ప్రస్తుతం వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ సాంబశివరావు చేస్తున్నారు. సాంబశివరావు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సంవత్సరం. ఎలక్ట్రా జియోటెక్ గురించి సార్. ఓకే, ఈ స్టాక్ గమనిస్తే కనుక ఈ మధ్య మనం గరిష్ట స్థాయి చూస్తే 2,200, కనిష్ట స్థాయి చూస్తే కనుక 800. ఇంచుమించు ఈ 2 లెవెల్స్కి మధ్యన ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది ఈ స్టాక్ వలక్ట్రా గ్రీన్ టెక్. వలక్ట్రా గ్రీన్ టెక్ చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ రావడము, రిజల్ట్ తర్వాత స్టాక్ ప్రస్తుతం కొంచెం స్టెబిలైజ్ అయినట్టు కనిపిస్తుంది. కానీ వలక్ట్రా చూస్తే ప్రస్తుతం కొంచెం ఆల్మోస్ట్ 55 టైమ్స్ వీళ్ళ ఎర్నింగ్స్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. చిన్న ఈక్విటీ కంపెనీ, 33 crores ఈక్విటీ ఉన్న కంపెనీ. నా ఉద్దేశం అయితే ఈ మధ్య ఎఫ్ఐస్ కూడా కొంచెం స్వల్పంగా కొనుగోలు చేశారు. 6.9 నుంచి 7.9 అంటే 1% వరకు ఈ కంపెనీలో స్టేక్ పెంచుకున్నట్టు కనిపిస్తుంది. సో ఎక్స్పెన్సివ్గా ఉండడం వల్ల స్టాక్ కొంచెం మీరు కరెక్షన్లో కన్సిడర్ చేయొచ్చు వలక్ట్రా గ్రీన్ టెక్ని. లారెస్ ల్యాబ్ అలాగే MRF గురించి అడుగుతున్నారు సార్, బై చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం? 2 కూడా టాప్ బ్లూ చిప్ కంపెనీస్. ఈ 2 కూడా మనం చూడాల్సింది ఈ లెవెల్లో తీసుకోవచ్చన్న అంశం ఒకటే. లారెస్ ల్యాబ్స్ ఈ మధ్య ఆల్మోస్ట్ 900 రూపాయల నుంచి 1,800 రూపాయల వరకు 100% పెరిగింది. సో కొంచెం ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు, కానీ ఫ్రెష్ ఎంట్రీ అనేది హై లెవెల్ అవాయిడ్ చేయొచ్చు. MRF కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ఈ కంపెనీ కూడా కొంచెం స్వల్పంగా పెరిగింది. బట్ లాంగ్ టర్మ్లో చూస్తే కనుక ఈ సెగ్మెంట్లో అంటే మన టైర్స్ సెగ్మెంట్లో చూస్తే కనుక టాప్ నెంబర్ 1 కంపెనీ అనే సంగతి మనకు తెలిసింది. కాబట్టి ఈ లెవెల్లో కాకుండా 1,40,000 రూపీస్ దగ్గర చేరువలో ఉంది, కరెక్షన్లో కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ వెంకటేశ్వరరావు చేస్తున్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం సార్. నా దగ్గర 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్. IRCTC 100% గెయిన్ లో ఉన్నాను నేను. బట్ ఫ్రమ్ October 19 లో ఉన్నాను. నా దగ్గర ఏం చేయమంటారు? సగం ప్రాఫిట్ బుక్ చేసి వేరే దాన్ని ఉన్న కొనమంటారా? అలాగే ITC కూడా ఓన్లీ 10% గెయిన్ లో ఉన్నారు సార్. చాలా రోజుల నుంచి ఉంది, ఏం చేయమంటారు? అంటే ఇప్పుడు IRCTC ఇప్పుడు 500 రూపీస్లో ఉన్నప్పుడు 100% గెయిన్లో ఉన్నారంటే మీరు ఇంచుమించు 250 రూపీస్ అంటే ఆల్మోస్ట్ ఒక 6 ఏళ్ల క్రితం మీరు కొనుక్కున్నారు. ఆ తర్వాత IRCTC చూస్తే కనుక మీరు 250 రూపీస్లో కొన్న తర్వాత 1,000 రూపాయల వరకు 4 రెట్లు కూడా పెరిగింది. కానీ మీరు ఓకే ప్రాఫిట్ బుక్ చేయలేదు. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక IRCTC బాగా తగ్గి ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ లోయర్ లెవెల్లో ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం పెరిగే అవకాశం ఉంది. పైగా లాస్ట్ 1 yearగా భారీగా పడింది కాబట్టి ఇంచుమించు స్టాక్ 50% వరకు పడింది. కాబట్టి ఈ లెవెల్లో మనం అమ్మమని కూడా చెప్పలేం. కొంచెం నా ఉద్దేశం అయితే డబ్బులు అవసరం అయితే కొంచెం ఒక చిన్న ర్యాలీలో మీరు అనుకున్నట్టుగా 100% గెయిన్లో ఉన్నారు కాబట్టి మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. రైల్వే పబ్లిక్ సెక్టర్ కంపెనీ రేపు మళ్ళీ రైల్వే బడ్జెట్లో ఏదైనా కొంచెం పాజిటివ్గా ఏదైనా వచ్చిందంటే IRCTC కూడా పెరిగే అవకాశం ఉంది, కానీ కొంచెం సమయం పట్టే అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ నిత్యానందరావు చేస్తున్నారు. నిత్యానందరావు గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ చెప్పండి నిత్యానందరావు గారు. చెప్పండి. సార్ నైకా అండ్ NCC గురించి అడుగుతున్నారు, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? నైకా మనకు తెలిసిందే ప్రముఖ బ్యూటీ ప్రోడక్ట్స్ తయారు చేసే కంపెనీ. ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. 240 రూపాయల నుంచి 340 రూపాయల వరకు పెరిగింది. అలాగే లాస్ట్ 1 yearగా చూస్తే కనుక 150 రూపాయల నుంచి 330 రూపాయల వరకు 100% ప్రాఫిట్ రిటర్న్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి ఉన్నవి మీరు హోల్డ్ చేయొచ్చు నైకా. అలాగే NCC కూడా నాగార్జున కన్స్ట్రక్షన్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య మనం ముఖ్యంగా లాస్ట్ వీక్ ఒక 7% వరకు బౌన్స్ బ్యాక్ అయింది. 140 రూపీస్ దగ్గర లాస్ట్ 1 మంత్గా స్టేబుల్గా కనిపిస్తుంది. మొన్న రిజల్ట్స్ కూడా చూస్తే కనుక NCC దగ్గర నుంచి కూడా బాగానే వచ్చింది. ఈ మధ్య ప్రభుదాస్ లీలర్ కూడా ఈ స్టాక్ తీసుకోవచ్చని 195 రూపీస్ వరకు టార్గెట్, స్ట్రాంగ్ టార్గెట్ కూడా ఇచ్చారు కాబట్టి హోల్డ్ చేయొచ్చు NCC. నిత్యానందరావు గారు చెప్పండి. పేటిఎం స్టాక్ గురించి ప్లస్ IDFC బ్యాంక్ గురించి కొంచెం చెప్తారా? పేటిఎం ఈ మధ్య కాలంలో చూస్తే కనుక బాగా పెరిగింది. 1,000 రూపాయల నుంచి 1,600 రూపాయల వరకు పెరిగింది. ముఖ్యంగా గవర్నమెంట్ దగ్గర చూస్తే కనుక పేటిఎం ముఖ్యంగా UPI మీద ట్రాన్సాక్షన్స్ మీద ఛార్జెస్ ఉండవు అన్న ఒక మేజర్ పాజిటివ్ అప్డేట్ రావడంతో పెద్ద రిలీఫ్ రావడంతో పేటిఎం కూడా పెరిగింది. సో కాబట్టి ఆ న్యూస్ కూడా వచ్చేసింది, దానికి సంబంధించిన వరకు ర్యాలీ కూడా వచ్చేసింది. కాబట్టి ఈ మధ్యకాలంలో గరిష్ట స్థాయికి కూడా వెళ్ళిపోయింది. కాబట్టి పేటిఎంని ఉన్నది మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ రాజేష్ చేస్తున్నారు చీరాల నుంచి. రాజేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ లలిత జ్యువెలర్స్ IPO ఎలా టైం అది 6 months కంటిన్యూ చేయమంటారా లేదంటే
ఎగ్జిట్ అవ్వకుండా. అదే ఉంచండి మరి, ఇప్పుడే అనుకున్నాము ఇవాళే మనకి లిస్ట్ అయింది కాబట్టి కొంచెం సమయం పడుతుంది, హోల్డ్ చేయండి లలిత జ్యువెలరీ. కేఎంసీ స్పెషాలిటీ హాస్పిటల్ గురించి అడుగుతున్నారు సార్, కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చా అని. కేఎంసీ స్పెషాలిటీ హాస్పిటల్ చూస్తే కనుక ఈ స్టాక్ ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. ఈ మధ్యనే లిస్ట్ అయింది, లిస్ట్ అయిన తర్వాత 130, 140 మధ్యనే ట్రేడ్ అవుతుంది లాస్ట్ కొన్ని రోజులుగా. సో కొంచెం కరెక్షన్లో తీసుకోవచ్చు. అండ్ కుపీడ్ బై చేయొచ్చా, ఎగ్జిటర్ హోల్డ్ అని అడుగుతున్నారు సార్. నా ఉద్దేశం అయితే కుప్పేట్ అయితే కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఈ మధ్య చూస్తే కనుక ఆల్మోస్ట్ 70 రూపాయల నుంచి 300 రూపాయల వరకు 3 రెట్లు పైగా పెరిగిపోయింది కుప్పేట్. సో కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయొచ్చు. సార్ ఏంటి మండే ప్రారంభంలోనే ఇవాళ మార్కెట్ నష్టాల్లో ఉంది కదా, సో ఈ వీక్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? సో ఇవాళ మనకి ఇందాక మిగిలిలో అనుకున్నట్టుగా అమెరికా గల్ఫ్ సంబంధించిన వరకు ఒక మేజర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, మీటింగ్ కూడా ఉంది కాబట్టి సో దాన్ని బట్టి మనకి నెక్స్ట్ మూమెంట్ తీసుకునే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పటికీ మార్కెట్ మన లాస్ట్ కొన్ని నెలలుగా ఒక రేంజ్లోనే స్ట్రక్ అయింది. 24,000, 25,000 మధ్యనే ఊగిసలాడుతుంది. ఆ బ్యాండ్లోంచి బయటపడలేదు. ఈ బహుశా మనకి గల్ఫ్ ఒక మేజర్ ట్రిగర్గా ఉండవచ్చు. ఏమాత్రం ఎప్పుడైతే కనుక వార్ ఆగిపోయిందని ఒక న్యూస్ వస్తే కనుక అప్పుడు ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ రమాదేవి చేస్తున్నారు. రమాదేవి గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ రిటైర్డ్ ఎంప్లాయీని, మా హస్బెండ్ 75, నాది 72. ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందండి? అంటే సీనియర్ సిటిజన్స్ చూస్తే కనుక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, కానీ స్టాక్ మార్కెట్లో మటుకు చాలా రిస్క్ ఉంది. దీని బదులు పీపీఎఫ్ కానీ లేదంటే కనుక గవర్నమెంట్ బాండ్స్లో అలాగే లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఇది చాలా పెద్ద సబ్జెక్టు. మీ రిస్క్ అపిటైట్, మీకున్న ఫండ్స్ అవైలబిలిటీ, మీరు ఎంతవరకు రిస్క్ చేయగలరు, వీటిలన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఒక అడ్వైజర్ తోటి మాట్లాడి నిర్ణయం తీసుకోండి. సార్ టీడీ పవర్ గురించి అడుగుతున్నారు, కరెంట్ ప్రైస్లో లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు అని. కరెంట్ ప్రైస్లో టీడీ పవర్ సిస్టమ్స్ ఒకసారి గమనిస్తే కనుక ఈ మధ్య లాస్ట్ 1 or 2 monthsగా 500 నుంచి 800 రూపాయల వరకు పెరిగింది. టీడీ పవర్ చూస్తే కనుక మనకి రేపు 24th ఆగస్టున స్ప్లిట్ కూడా ఉంది 2:1 రేషియోలో. అంటే 750 ఉంటే స్ప్లిట్ తర్వాత బహుశా కొంచెం 300, 400 మధ్యన ట్రేడ్ అవ్వచ్చు. సో స్ప్లిట్ అయిన తర్వాత తీసుకోవచ్చు. స్ప్లిట్కి ముందు గమనిస్తే కనుక టీడీ పవర్ సిస్టమ్స్ బాగా భారీ ర్యాలీ ఉంది, వచ్చింది, పెద్ద కంపెనీ కాబట్టి హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ కోటేశ్వరరావు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. కోటేశ్వరరావు గారు నమస్తే అండి, మాట్లాడండి సుందరరాజ గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే అండి. నమస్తే కోటేశ్వరరావు. జిఎంఆర్ కోర్సు 110 ఉన్నాయండి. 2 years ఓల్డ్ కిందికి వచ్చింది ఒకటి. టీవీ రిపోర్ట్స్ 40 weeks లో ఉన్నాయి. అది మధ్యన ఒక రోజు పెరుగుతుంది, దేని వల్ల అండి? ఓకే, ఈ మధ్య జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ బాగా పెరిగిందన్న సంగతి మనకు తెలిసింది. 80 రూపాయల నుంచి 115 రూపాయల వరకు పెరిగి మీరు మళ్ళీ ఆ పాజిటివ్ అప్డేట్ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ తర్వాత ఆ సమయంలో కొన్నట్టున్నారు హై ప్రైస్లో. అప్పటికే స్టాక్ కూడా బాగా పెరిగిపోయింది. సో లాంగ్ టర్మ్ అయితే మీరు జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ని మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే పీవీపీ వెంచర్స్ గురించి అడిగారు. పీవీపీ వెంచర్స్ కూడా ఈ మధ్య కాలంలో లాస్ట్ 3 వారాలుగా అమాంతంగా పెరిగింది. ఇంచుమించు 40% వరకు పెరిగింది. 27 రూపాయల నుంచి 50 రూపాయల వరకు రావటము న్యూ హైకి వెళ్ళింది. కాబట్టి నా ఉద్దేశం అయితే పీవీపీ వెంచర్స్ మన రిజల్ట్ వచ్చిన తర్వాత బాగా పెరిగింది 14th ఆగస్ట్ తర్వాత. సో కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు పీవీపీ వెంచర్స్. బిఈఎల్ ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు. భారత్ ఎలక్ట్రానిక్స్ కూడా చూస్తే కనుక ఓకే 400 రూపీస్ ట్రేడ్ అవుతుంది. సో 350 to 400 రూపీస్ లోపల తీసుకోవచ్చు. ఈ మధ్య కూడా స్టాక్ పడింది, పబ్లిక్ సెక్టర్ పవర్ కంపెనీ, లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ సార్ హోల్డ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. హెచ్పిఎల్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ లిమిటెడ్ వస్తే కనుక హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య బాగా తగ్గింది, కానీ 300 రూపాయల దగ్గర ప్రస్తుతం ఈ స్టాక్ ట్రేడ్ అవటం అనేది మనం చూస్తున్నాము. హై లెవెల్ నుంచి ఆల్మోస్ట్ 40 to 50% వరకు పడింది కాబట్టి. అలాగే హెచ్పిఎల్ ఎలక్ట్రికల్ ఒకసారి గమనిస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా 22 times ట్రేడ్ అవుతుంది కాబట్టి ఎలక్ట్రికల్ సెగ్మెంట్లో ఉన్నారు, మీటర్స్ వీటిల్లో ఉన్నారు, మీరు హోల్డ్ చేయొచ్చు. న్యూజెన్ సాఫ్ట్వేర్ షార్ట్ టర్మ్ టార్గెట్ అడుగుతున్నారు సార్. ఓకే, టార్గెట్ అనేది జనరల్గా చెప్పలేము, చెప్పకూడదు కూడా. సో 500 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. నా ఉద్దేశం అయితే ఈ మధ్య బాగా పడింది కాబట్టి హోల్డ్ చేయొచ్చు న్యూజెన్.